తెలంగాణ రైతన్నలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో ఈ రైతుల ఖాతాలో నగదు జమ చేయనున్నారు. అదేంటో ఈ వీడియోలో తెలుసుకోండి. రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 23,600 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాజాగా వెల్లడించారు. గడిచిన నెలలో కురిసిన వర్షాలకు 8,000 ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ నష్టపోయిన రైతులకు త్వరలోనే నష్టపరిహారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఏప్రిల్ 3వ తేదీ నుండి ఏప్రిల్ 9వ తేదీ వరకు కురిసిన వర్షాలకు మరో 14,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేశారు. ఈ మేరకు పూర్తి నివేదికలు అందిన వెంటనే ఈ రైతులకు కూడా పంట నష్టపరిహారం అందజేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల పట్ల ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంటుందని, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు తక్షణ సహాయం అందించడానికి సిద్ధంగా ఉంటుందని మంత్రి తెలిపారు. గతంలో కూడా రాష్ట్రంలో అకాల వర్షాలు లేదా ఇతర ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు నష్టపరిహారం అందజేసింది. గత సంవత్సరం అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఎకరాకు 10 చొప్పున పరిహారం అందించింది. ఈ చర్య ద్వారా వేలాది మంది రైతులకు ఆర్థికంగా కొంత ఊరట లభించింది. ఈసారి కూడా అదే తరహాలో నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయమైన పరిహారం అందజేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గురువారం కురిసిన వర్షాలు, వడగళ్ల వాన కారణంగా పంట దెబ్బతిన్న రైతులకు ఎకరానికి పరిహారం చెల్లించాలని మాజీ మంత్రి టి. హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తన నియోజకవర్గంలో పంటలు దెబ్బతిన్నాయని తెలుసుకున్న హరీష్ రావు వ్యవసాయ, ఉద్యానవన అధికారులతో మాట్లాడి రైతులకు వర్షం వల్ల ఎంత నష్టం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. పరిహారం కోసం ఒత్తిడి తెచ్చేందుకు గణన నిర్వహించాలని ఆయన అధికారులను సూచించారు. చిన్న కోడూరు, నంగనూరు మండలాల్లోని కొంతమంది రైతులతో కూడా మాట్లాడి నష్టం గురించి ఆరా తీశారు. ఆయన రైతులను ఓదార్చి ప్రభుత్వం పంట నష్టాన్ని భర్తీ చేయించేందుకు పాటుపడతానని వారికి హామీ ఇచ్చారు. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ. నమస్తే.